వెల్కమ్ టు డి6. ఈరోజు మనము ఒక ప్రముఖమైన వ్యక్తిని, ముఖ్యంగా మాజీ చైర్మన్ బీసీ కమిషన్, ఆయన హయాంలో ఎన్నో సంస్కరణలు బీసీ కమిషన్లో రావడం జరిగింది. బీసీలకు సంబంధించిన అనేక చట్టాలు అధ్యయనం చేయడం జరిగింది, ప్రభుత్వాలకు రికమెండేషన్స్ చేయడం జరిగింది. అంతేకాకుండా బీసీ కమిషన్ చైర్మన్ తర్వాత కూడా బీసీల కోసం నేను మరో ఉద్యమాన్ని ప్రారంభిస్తా అని చెప్పేసి చెప్పడం జరుగుతున్నది. అంతేకాకుండా కులగణన మీద కూడా తన వంతు కృషి గతంలో చేశారు, ఇప్పుడు కూడా భవిష్యత్తులో కూడా ఇప్పుడు చేసే ఆస్కారం ఉంది. అసలు ఈ కులగణన నేపథ్యం ఏంటి, ఈ కులగణన అవసరం ఏంటి, వీటన్నిటి గురించి మనము మాజీ చైర్మన్, డైనమిక్ బీసీ లీడర్లో, మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీలో లీడర్గా ఎదిగి ఒక చైర్మన్, సెకండ్ చైర్మన్గా పనిచేసి ఇలా బీసీల కోసం అనేక సంస్కరణలు తీసుకొచ్చిన ఒక నాయకుడు, ప్రముఖ నాయకుడు, మన బీసీ నేత, అలాగే మాజీ చైర్మన్ వగలాపురం కృష్ణమోహన్ రావు ఉన్నారు. నమస్కారం అన్న. సో వెల్కమ్ టు డి6. సో మీరు మీ కృషిని ఇవాళ తెలంగాణ ప్రజలు గుర్తుపెట్టుకుంటారు తప్పకుండా. తెలంగాణ ఉద్యమ సమయం నుండి కూడా మిమ్మల్ని నేను చూసిన, అలాగే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మీరు కమిషన్ చైర్మన్గా, మొదటి కమిషన్ చైర్మన్గా వారినప్పుడు కూడా మెంబర్గా ఉన్నారు అనుకోండి, మీరు మెంబర్గా ఉన్నారు, తర్వాత మీరు చైర్మన్ అయ్యారు. సో కాబట్టి బీసీలకు సంబంధించి అనేక నివేదికలు మీరు రూపకల్పనలో మీ పాత్ర ఉంది. అలాగే మొదటి బీసీ కమిషన్ చైర్మన్ గారు కూడా వారు ఏదైతే బీసీకి సంబంధించిన రాజ్యాంగ సవరణలకు సంబంధించి కానీ, మీరు బీసీలకు సంబంధించిన సర్వే కానీ, వీటన్నిటి విషయంలో సమగ్రంగా మీరు రూపొందించారు సార్. రిపోర్ట్ అంతా కూడా గత ప్రభుత్వం కూడా సమర్పించినట్టుగా ఉన్నారు. సో మొత్తానికి గత ప్రభుత్వం బీసీలకు చేసిన మేలు ఏమన్నా ఉందా మీ మీ దృష్టిలో? అంటే మీ 10 ఏళ్ళ ఏదైతే బీసీ కమిషన్ హోదాలో చైర్మన్ కానీ మెంబర్ కానీ హోదాలో మీరు గత ప్రభుత్వంలో బీసీలకు చేసిన సేవ ఏంటి, ఇప్పుడు ప్రస్తుతం మీరు ఏమి కోరుకుంటున్నారు ఈ కులగణన ద్వారా? గతంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సమగ్ర కుటుంబ సర్వే చేశారు. ఒక్కరోజు చేసినప్పటికీ దాంట్లో చాలా సమాచారం వచ్చింది. సరే, సమాచారాన్ని ఆయన బయటపెట్టకుండా అది గోప్యతగానే ఉంచేస్తూ పరిణామక్రమంలో అందులో ఉన్నటువంటి అనేక విషయాలను తీసుకొని పలు సంక్షేమ కార్యక్రమాలను రూపకల్పన చేసి అమలు చేసేందు ఆ విషయాన్ని బహిరంగంగా ఆనాటి ముఖ్యమంత్రి గారు చాలా సందర్భాల్లో చెప్పారు. అప్పుడు మేము మొదటి కమిషన్లో ఉన్నప్పుడు అత్యంత వెనుకబడిన వర్గాలకు ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలు ఏర్పాటు చేయాలి, ప్రత్యేకమైన కార్పొరేషన్ ఇవ్వాలి, ఆర్థిక చేయూతను అందించాలని చెప్పేసి కొన్ని సిఫార్సులు చేసిన ప్రభుత్వం ఆమోదించడం జరిగింది. తర్వాత తెలంగాణ ఎందుకోసం ఏర్పడ్డది, తెలంగాణ ఏర్పాటులో ఉన్నటువంటి భూమిక వాటి జోలికి పెద్దగా లోతుగా వెళ్ళకపోయినప్పటికీ తెలంగాణ సమాజంలో చాలా ఆశ్రిత కులాలు ఉన్నారు, ఆశ్రిత కళాకారులు ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వాళ్ళకి అన్యాయం జరిగింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వారికి అన్యాయం జరగకూడదని చెప్పి ఆనాడు ఉన్నటువంటి కమిషన్ మేమంతా కూడా బాగా ఆలోచన చేసి ఆ యొక్క సామాజిక వర్గాలు ఎట్లా బ్రతుకుతున్నారని చెప్పి మేము తరచి అధ్యయనం చేసినప్పుడు వారు ఏ సామాజిక కులాల జాబితాలో లేరు. ఎందుకంటే లబ్ధులు పొందుతున్నటువంటి విద్యా ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి చెందుతున్నటువంటి లేకపోతే అభివృద్ధి చెందనటువంటి వ్యవస్థలుగానే వారు ఉన్నారు తప్ప కుల జాబితాల్లో ఎక్కడ లేరు. ఎస్సీ జాబితా లేరు, ఎస్టీ జాబితా లేరు, బీసీ జాబితా లేరు. కాబట్టి కనీసం బ్యాక్వర్డ్ క్లాస్ లిస్టులోనైనా పెట్టకపోతే చాలా ఇబ్బంది జరుగుతుందని చెప్పి మేము ఆలోచన చేసి ఆ కులాలన్నింటినీ కూడా బీసీ జాబితాలో, కొన్ని బీసీఏలో, కొన్ని బీసీడీలో కలపాలని చెప్పి ఆ ప్రభుత్వానికి మేము సిఫారసు చేసినప్పుడు ప్రభుత్వం ఆమోదించడం, వాళ్ళందరూ కూడా ఇవాళ విద్యా ఉద్యోగ రంగాల్లో కొంతమేరకు అభివృద్ధి చెందగలిగేటటువంటి అవకాశం కలిగింది. అది 10 ఏళ్లలో. వారు సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు మేము ఆనాటి ప్రభుత్వానికి కొన్ని మధ్యంతరమైనటువంటి నివేదికలు ఇచ్చే ప్రయత్నం చేసినాం. వాటి అన్నింటి కూడా ప్రభుత్వం ఆమోదించింది. ఇంకా కొంత దార్శనికమైనటువంటి దృష్టితో కూడా కేసీఆర్ గారు పనిచేశారు. అయితే కేసీఆర్ గారు పనిచేశారు కాబట్టి కేసీఆర్ గురించి మాట్లాడడానికి నేను ఇక్కడ రాలేదు. నేను ఇవాళ ఆ పార్టీ తరఫున ఒకళ్ళు తప్పించుకొని మాట్లాడే ప్రయత్నం కాదు ఇది. నేను ఈ మధ్యకాలంలో చాలా మంది చెప్తా ఉన్నాను, బీసీ కమిషన్ చైర్మన్గా నా పదవి బాధ్యత పూర్తయిన తర్వాత ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా ఒక స్వచ్ఛందంగా ఈ వర్గాలకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి, వాటిని మీలాంటి విఘ్నులతో కలిసి కూర్చొని ఆలోచన చేసి ఒక పీపుల్స్ ఎజెండా ద్వారా పోవాలనేటువంటి సంకల్పంతో నేను ప్రయత్నం చేస్తున్నా. అందులో భాగంగా మీరు నన్ను ఇవాళ డి6కు ఆహ్వానించి కొంతమంది మన వాళ్ళకు నన్ను పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.
ఇప్పుడు కులగణన జరుగుతుంది కదా, ఈ కులగణన తర్వాత అసలు ఈ కులగణన జరిగిన తర్వాత ప్రజలు ఏదైతే బీసీ కులాలు ప్రధానంగా ఏవైతే ఆశిస్తున్నాయి, ముఖ్యంగా వాళ్ళకి లోకల్ బాడీలో రిజర్వేషన్లు పెంపు కానీ, తర్వాత కాబోయే ఎమ్మెల్యే ఎంపీల కనుక రిజర్వేషన్ల కోసం అసెంబ్లీ తీర్మానం గురించి కానీ, లేదంటే ఇంకా బడ్జెట్ పెంపు విషయాలు కావచ్చు. ఎందుకంటే గత ప్రభుత్వాలన్నీ కూడా బడ్జెట్ నిర్లక్ష్యం చేసేవి. సో ఇప్పుడు ఎట్లా జనాభా దామాష పద్ధతిలో కనుక ఒకవేళ బడ్జెట్ కనుక వాళ్ళు ఇస్తే బడ్జెట్ ఎట్లా పెంచాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో అట్లాగే సంక్షేమ పథకాలు మోస్ట్ బ్యాక్వర్డ్ కులాలు ఏవైతే ఉన్నాయో, బాగా వెనుకబడ్డ కులాలు ఏవైతే ఉన్నాయో, సంచార జాతులు, డీనోట్ ట్రైబ్స్, వీటికి సంబంధించి కూడా ఒక ప్రత్యేకమైన పథకాలు కూడా రూపొందించాల్సిన పరిస్థితి రేపు కులగన్న తర్వాత ఏర్పడే అవకాశం ఉంది. సో వీటన్నిటిని చేయడానికి ఈ ప్రభుత్వం దగ్గర ఎజెండా ఉండి ఉంటుందంటారా, లేదంటే కేవలం అంటే ఈ లోకల్ బాడీ ఎన్నికలకై పరిమితం చేస్తా అనుకుంటున్నారా? అయితే వీళ్ళు ఎన్నికల కన్నా ముందు, శాసనసభ ఎన్నికల కన్నా ముందు బీసీ డిక్లరేషన్, కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పేరిట, ఎస్సీ డిక్లరేషన్ పేరిట, ఎస్టీ డిక్లరేషన్, మైనారిటీ డిక్లరేషన్, ఇవన్నీ డిక్లరేషన్స్ చేశారు. దాంట్లో చాలా హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతున్నది. ఈ డిక్లరేషన్లకు సంబంధించి అయితే ఏవి కూడా పెద్దగా ఆ హామీలను అమలు చేసేటువంటి దిశగా ముందుకు పోలేదు. కొన్ని సందర్భాల్లో మాలాంటి వాళ్ళము ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలతో డిస్కస్ చేసినప్పుడు కుల సర్వే జరగబోతున్నది కదా, ఆ సర్వే జరిగిన తర్వాత వాళ్ళ వివరాలు బయటకు వస్తే మనం ఇంకా కొంత ఖచ్చితత్వంగా మనం ప్రణాళికాబద్ధంగా ముందుకు పోవచ్చు అనేటువంటిది కొంతమంది ఉన్నతాధికారులు మాట్లాడారు. నాకైతే కొంత మంత్రులు కానీ వాళ్ళు ఎవరు చెప్పలేదు. ఉప ముఖ్యమంత్రి గారికి కొంత ఆలోచన ఉంటే ఉండవచ్చు. ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి అయితే నేనైతే ఎన్నడూ వినలేదు. మీరు డిక్లరేషన్లో ఉన్నటువంటివి మేము ప్రజలకు ఇన్ని హామీలు ఇచ్చాము, ఈ సర్వే పూర్తయిన తర్వాత మొత్తం లెక్కలు మాకు అందుబాటులోకి వస్తాయి కాబట్టి ఈ వాస్తవ గణాంకాల ఆధారంగా మేము ఇవన్నీ చేయబోతున్నాం అనేటువంటి హామీని మాత్రం సమాజానికి వారు ఇప్పటి వరకు స్పష్టం చేయలేదు. ఆనాడు ఒక 8 నెలల క్రితము కులగ సర్వేకు సంబంధించినటువంటి తీర్మానాన్ని ప్రభుత్వం ఆమోదించడం, మంత్రివర్గం ఆమోదించడము, దాని తర్వాత అసెంబ్లీలో పెట్టడం, ఒక జీవో రావడము, ఆ జీవో 6-7 నెలలు అట్లే దాని పక్కన పెట్టేయడం, మళ్ళీ ఈ మధ్యకాలంలో ఒక నెల రోజుల క్రితం ఆగమేఘాల మీద మళ్ళీ ఇంకో జీవోలు ఇవ్వడము, ఆ జీవో ద్వారా ఇవాళ జరుగుతూ ఉన్నది. ఇప్పుడు 2 జీవోలు వచ్చినాయి. ఒక జీవోనేమో అట్లా పక్కన పడేశారు, ఒక జీవోని మాత్రం దాని ప్రకారం నోడల్ ఏజెన్సీగా ప్లానింగ్ డిపార్ట్మెంట్ పెట్టి సామాజిక ఆర్థిక కుల సర్వే చేస్తూ ఉన్నారు. దానిలో చాలా ప్రశ్నలు ఉన్నాయి, గోప్యతకు ఇబ్బంది కలిగించే ప్రశ్నలు ఉన్నాయి. మీకు తెలుసు, మీరు లా ప్రొఫెసర్, మీరు ఎంతమందికి చదువు చెప్పిన వాళ్ళ విద్యార్థులకు రైట్ టు ప్రైవసీ అనేటువంటిది ఉన్నది. తర్వాత ఆర్టికల్ 21 ప్రకారం కూడా మనకి ఇబ్బంది అవుతుంది. అంతేకాకుండా పర్సనల్ డాటా ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చేసింది. మరి ఇవన్నీ కూడా పెద్దగా ప్రభుత్వం పరిశీలించి ఈ ప్రశ్నావళిని తయారు చేసినట్టు కనిపిస్తలేదు. మేము కమిషన్ చైర్మన్ ఉన్నప్పుడు మేము రికమెండ్ చేసినాం, కానీ అంత లోతుగా వీళ్ళు అధ్యయనం చేయలేదు. నేను చాలా సందర్భాల్లో చాలా మాధ్యమాల్లో కొన్ని ఈ ప్రశ్నలను ఎందుకు తీసేస్తే కాదా, అనవసరం ప్రజలు ఎవరు ఇవ్వడం లేదు కదా అనే మాట మాట్లాడాను. కానీ నేను ఇంతకాలంగా అనేక మాధ్యమాల్లో చెబుతున్నట్టు నేను మళ్ళీ ఇక్కడ కూడా చెప్తా ఉన్నా, దాని మీద మనం ఎక్కువ మాట్లాడితే ఎవడన్నా దాన్ని ఉన్నదే ఆపిస్తారు అనేటువంటిది కొంత భయపడ్డం. ఎందుకంటే సర్వే జరగాలని కోరుకుంటున్నాం కదా, సర్వే ఒకటి జరుగుతూ ఉంటే ఈ మనం అదాపు ఇదాపు అదిశ ఇదిశ అంటే మనం ఉన్నది పోతుందేమో అని చెప్పి మేము మాట్లాడలేదు. కరెక్టే. కానీ ఇక్కడ ఒక ఇంటరప్షన్, అప్పుడు బీహార్ లో సర్వే జరిగిన తర్వాతనే కదా హైకోర్టు పోయింది. చట్టం వచ్చిన తర్వాత కదా వాళ్ళ హైకోర్టు సెటిసైడ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఏమంటానంటే అట్లా సెటిసైడ్ కావడం వల్ల వేస్టే కదా, అంతకంటే ముందే ఏదైనా ఇష్యూస్ ఉంటే రేజ్ చేస్తే దానికి సంబంధించిన అంశాలు సాధన చేసుకోవచ్చు కదా. అవునవును, ఈ విషయాలన్నీ కమిషన్ చైర్మన్ ఉన్నప్పుడు పెద్దలు కొప్పుల రాజు గారు నోటీసు పట్టుకున్నాను. రాజుగారికి ప్రశ్న పంపించాం. నేను ఇవ్వాల్సిన కాయిదాలన్నీ కొప్పుల రాజు గారికి ఇచ్చాను, ఎందుకంటే ఒక పెద్ద ఆయన అందరికి చెప్పగలుగుతాడని చెప్పి. బట్ విక్రమార్క గారికి చెప్పాము, చీఫ్ మినిస్టర్ గారికి ఇచ్చాము, బీసీ వెల్ఫేర్ మినిస్టర్కి ఇచ్చాము, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోయినాము. అధికారికంగా నేను ఇవ్వడం ద్వారా వాళ్ళు ఎక్కడ వీడు మాకు ఇతడు చెప్తున్నాడు అనేటువంటి ఫీల్ అవుతారని నేను అన్అఫీషియల్ గానే రాసి చాలా జాగ్రత్తగా ఒక్కొక్కటి నీట్ గా రాసి ఇచ్చాను. ఎవరు అడిగినా చెప్తారు నేను ఎట్లా పనిచేసినా. అయితే ప్రొసీజర్ ల్యాబ్స్ చేయకండి, మనకి ఇబ్బంది వస్తుంది. అక్కడ బీహార్లో ఇబ్బంది వచ్చింది, కర్ణాటకలో ఇబ్బంది వచ్చింది, ఆనాడు తమిళనాడులో కూడా ఇబ్బంది వచ్చింది.
మీకు సెన్సస్ కి సర్వేకి మధ్య తేడా తెలియాలి. అవును. సర్వే అంటేనేమో ర్యాండమ్ శాంపిల్, సెన్సస్ మీరు కుల గణన అంటా ఉన్నారు. గణన అనేసరికి ఎంటైర్ పాపులస్, అది మన పరిధిలోకి రాదు, అది మన పరిధిలో సెన్స్ ఆఫ్ ఇండియా చేయాల్సి వస్తుంది. ఇవన్నీ మనం ఎవడన్నా పోతే ఆఫీసర్ అయ్యని చాలాసార్లు చెప్పినాం. కానీ అదృష్టవశాత్తు ఎవరు కూడా ఎన్ని ప్రభుత్వం ఎంత మీరు ఒక్క నిమిషం ఇట్లా కేసేస్తే ఆగిపోయేటటువంటి పరిస్థితి ఉన్నా పెద్దలందరూ పాపం ఈ సమాజంలో ఎవరు కూడా దీన్ని అడ్డుకోలేదు. ఇది ఒక సంతోషించదగ్గ పరిణామం. కాకపోతే ప్రొసీజర్ ల్యాబ్స్ ఎందుకు చేయాలి ఇట్లా? మీకు ఒక ఖచ్చితత్వమైనటువంటి ఆలోచన విధానం ఉన్నప్పుడు, మీకు అంకితభావం ఉన్నప్పుడు మీరు అనేక సర్క్యులర్స్ రూపంలో ముందు అప్రమత్తతతో న్యాయపరమైన సమస్యలను కూడా చూడాలి. ఇంకోటి మీ ఆబ్జెక్టివ్స్ ఏమిటి, మీరు ఎందుకోసం సర్వే చేస్తున్నారు? సంక్షేమ కార్యక్రమాలకైతే ఇంత పెద్ద అవసరం లేదు. మీరు విద్యా ఉద్యోగ రంగంలో రిజర్వేషన్ పెంచుతారా? స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ పెంచుతారా? స్థానిక సంస్థల్లో కేటగరైజ్ చేసి రిజర్వేషన్లు అమలు చేస్తారా? ఇవన్నీ కూడా స్పష్టంగా చెప్పాల్సి ఉండే. కామారెడ్డి డిక్లరేషన్ లో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత 6 నెలలుగా నివేదిక తీసుకుని 42% బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ పెడతామన్నారు. మరి సాధ్యమవుతా? మీరు సుప్రీంకోర్టు న్యాయస్థానంలో రాజ్యాంగ ధర్మాసనం కృష్ణమూర్తి కేసులో కానీ, వికాస్ కిషన్ రావు గవాలి కేసులో కానీ ఏం చెప్పింది? ఇవన్నీ పరిశీలించారా? న్యాయ కోవిధులకు ఆలోచన తీసుకున్నారా? ఒకవేళ అది ఒకవేళ న్యాయపరంగా అది సాధ్యం కానప్పుడు ఇంత పరిమాణాత్మక సమాచారం సర్వే వల్ల మాకు వచ్చింది. ఈ పరిమాణాత్మక సమాచారం అనేటువంటిది ఒక క్వాలిటేటివ్, ఒక క్వాంటిటేటివ్ డాటా. ఇది జస్టిఫియబుల్ డాటా. రాజ్యాంగ ధర్మాసనం 5గురితో కూడుకున్నది కృష్ణమూర్తి కేసులో. కాబట్టి మీరు మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళి మా దగ్గర చాలా సమాచారం ఉన్నది, మా వద్ద ఈ యొక్క పరిమాణాత్మక సమాచారం ఉన్నది కాబట్టి మా రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున రాజకీయ వెనుకబాటుతనం ఉన్నది, ఒక వార్డు మెంబర్ కానటువంటి వాళ్ళు మా బీసీలలో ఉన్నారు అనేటువంటి, మా ఎస్సీలలో ఎస్టీలలో ఉన్నారు అనేటువంటిది మీరు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకుపోయి లార్జర్ బెంచ్ కోసం మీరు ఏమన్నా రివ్యూ అడుగుతారా? అలాంటి ఒక ఆలోచన మీ దగ్గర ఏమైనా ఉన్నదా? 42% స్థానిక సంస్థల్లో బీసీలకు ఇస్తామని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం మీరు రేపు రివ్యూను అడుగుతారా సుప్రీంకోర్టులో? ఆ అంకిత భావం ఉంటే మీరు ముందే చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఒక్క 18 జీవో తప్ప మేము నోడల్ ఏజెన్సీగా ప్లానింగ్ డిపార్ట్మెంట్ పెడుతున్నాం, మేము ఆ సోషియో ఎకనామిక్ కాస్ట్ సర్వే చేస్తున్నాం అనేటువంటి ఒక్క జీవో తప్ప విధి విధానాలు కావచ్చు, లేదా ప్రణాళికలకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఆలోచన విధానాలకు కావచ్చు, ఏ సర్కులర్ లేదు, ఏ జీవో లేదు. అసలు ఎన్బరేటర్స్ కి వీళ్ళు ట్రైనింగ్ కూడా సరిగ్గా ఇవ్వలేదు. ఆ క్వశ్చన్ ఎట్లా నింపాలనే దాంట్లో కూడా వాళ్ళు గజిబిజి పడుతూ ఉన్నారు. వీళ్ళు అడిగే ప్రశ్నలు చాంతోడంత 75 ప్రశ్నలు ఉన్నాయి. ఇవన్నీ మేము ఎందుకు ఇవ్వాలని వాళ్ళు అడిగితే, అసలు ఎందుకు వస్తున్నారయ్యా మీరు చెప్పిన, మీరు ఆల్రెడీ ప్రకటించిన ఇస్తలేరు కదా, మళ్ళీ ఇవన్నీ మా ఎందుకు రాసుకుపోతారు, మా ఉన్నాయి తీసేయడానిక అనేటువంటి ఒక గందరగోళ వాతావరణాన్ని సమాజంలో సృష్టించడం జరిగింది. కాబట్టి వీటన్నిటిని అడ్రస్ చేయడానికి ముఖ్యమంత్రి గారు సిద్ధం కావాల్సినటువంటి అవసరం ఉంది. మీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మీరు రోల్ మోడల్ స్టేట్ చేస్తామని చెప్పుకున్నారు. శ్రీ రాహుల్ గాంధీ గారు కూడా మొన్న వచ్చినప్పుడు ఇక్కడ నుండే గవర్నెన్స్ స్టార్ట్ అవుతున్నది, రోల్ మోడల్ స్టేట్ అని మీరు చెప్పారు. రోల్ మోడల్ స్టేట్ లో రోల్ మోడల్ పాలసీస్ ఉండాలి, పాలసీ డిసిషన్స్ ఉండాలి, విధి విధానాలు ఉండాలి. ఇవన్నీ లేకుండా రోల్ మోడల్ అనేటువంటి మాట చెప్తే సరిపోదు. అదే నేను కూడా బీసీ మేధావులను అడిగింది అదే. బీసీ మేధావులరా, ఇప్పుడు మీరు ఒక రోల్ మోడల్ గా ఉండాలంటే ముందు లీగల్ ఎక్స్పర్ట్స్, తర్వాత పాలసీ ఎక్స్పర్ట్స్, తర్వాత ఈ చట్టానికి సంబంధించి ఏవైతే గతంలో అక్కడ తమిళనాడు స్టడీ కావాలి, కర్ణాటక స్టడీ కావాలి, మహారాష్ట్ర స్టడీ కావాలి, బీహార్ స్టడీ కావాలి. ఈ స్టడీ అయిందా? ఎక్స్పర్ట్స్ పోయిందా మీరు? మరి ఇవన్నీ పోకుండా అక్కడ మీరు రేపు ఈ కులగణన చేసిన తర్వాత ఏం చేస్తారనే దాని మీద స్పష్టత లేకపోతే ఆ సమాచారాన్ని బయట పెట్టేటటువంటి అధికారం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. అదే కదా ప్రాబ్లమ్. ఏమైతుంది? సరే ఇంతమంది ఉన్నారని చెప్పొచ్చు, కానీ ఇంకొకటి చాలా ప్రధానమైంది, మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం. మీరు భద్రత విషయంలో చెప్పలేదు. మీరు డాటా సేకరించారు, ఈ డాటాని ఎక్కడ పెడతారు? మీరు చెప్పలేదు కదా. మీరు ఏ మోడర్న్ టూల్స్ వాడబోతున్నారు, ఏ సాఫ్ట్వేర్ మీ దగ్గర ఉంది? మీరు సెన్సస్ ఆఫ్ ఇండియా నుంచి సంబంధించినటువంటి ఏమన్నా విధి విధానాలు తీసుకున్నారా? దీనికి సంబంధించినటువంటి ప్లానింగ్ డిపార్ట్మెంట్ నుంచి ఏమైనా తీసుకున్నారా? ఏమీ లేకుండా అన్ని ఏమని అడుగుతూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఆనాడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఏమన్నాడు? సమగ్ర కుటుంబ సర్వే అప్పుడు ఇవన్నీ వివరాలు ఇవ్వడానికి వీల్లేదని వారే ఆనాడు చెప్పారు. అంతకంటే ఎక్కువ ఇవాళ మీరు ప్రశ్నలు అడుగుతున్నారు కదా. కాబట్టి ఇంత గందరగోళంగా ఇప్పుడు వెల్ఫేర్ మినిస్టర్ గారు ఉన్నారు, వారు కూడా ఎప్పటికప్పుడు మాట్లాడాల్సి ఉంటుంది. బీసీ వెల్ఫేర్ మినిస్టర్ గారు
ఇంకా చాలా మంది ఇప్పుడు ఇంకో బాధాకరమైన సన్నివేశం ఏదంటే ఇప్పుడు మొత్తం అయిపోయిందని చెప్పి సంబరాలు విజయోత్సవాలు చేసుకుంటున్నారు. ఎక్కడ అయిపోయింది? తప్పు కదా. హైదరాబాద్ ఎక్కడ అయిందా? చాలా జిల్లాలలో కూడా ఇంకా మా దగ్గర రాలేదని చెప్పి అంటా ఉన్నారు. ముందేమో చాలా గందరగోళంగా న్యాయస్థానంలో ఎవరు ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేసినా వీగిపోయేటట్టు ప్రశ్నావళిని రూపకల్పన చేశారు. విధి విధానాలు లేవు, విధానపరమైన ప్రణాళికలు చెప్పలేదు. ప్రజలకు భరోసా కల్పించడంలో, చైతన్యం కల్పించడంలో ఎలాంటి మీ దగ్గర ఒక న్యాయపరంగా ఒక ధర్మపరంగా ఉన్నటువంటి ఆలోచన విధానం ఏం లేదు. అంతేకాకుండా ఇవాళ ఏంటంటే ఇది చేసిన తర్వాత ఏం చేస్తామంటే కూడా మీ దగ్గర సమాధానం లేదు. కాబట్టి దీనికి మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. వీటన్నిటిని కూడా ఇప్పుడు మీరు ఇంతమంది అన్నారు, ఇప్పుడు అనేకమైన ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఇప్పుడు బీహార్కు సంబంధించినటువంటి జిఏడి ద్వారా చేశారు. బీహార్లో రాజేందర్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు. మన ఆదిలాబాద్, మన బిడ్డనే, మనవాడే, మన బలైన వర్గాలకు సంబంధించిన మనవాడు. కమిట్మెంట్ తో గట్టిగా చేసాడు. నేను చాలాసార్లు మాట్లాడాను, వారితో పర్సనల్ కూడా కలిసాను. ఆయన కమిట్మెంట్ బీసీ బహుజన బిడ్డ కాబట్టి బాగా చేసిండు. ముఖ్యమంత్రి కూడా అక్కడ సపోర్ట్ చేసిండు. 100 సార్లు రోజు కలుసుకున్నారు ముఖ్యమంత్రి గారు, రాజేందర్ గారు, కలెక్టర్స్. అదే పని ఇక్కడ ఏమైనా జరుగుతుందా? ఎవరి దారి వారిదే. ఇది జరుగుతూనే ఉంటే రెవెన్యూ మంత్రి గారు డిసెంబర్ లో ఎలక్షన్ పెడతాం, జనవరిలో ఎలక్షన్ పెడతాం, లోకల్ బాడీస్ అంటాడు. నువ్వు డెడికేటెడ్ కమిషన్ వేశారు. డెడికేటెడ్ కమిషన్ 1 నెల సమయం ఇచ్చారు. 4వ తేదీతో ఆ సమయం అయిపోతుంది. వాళ్ళు కేవలం ఆర్జీలు తీసుకుని మినహా ఇంతవరకు వారు రచన ఇంకా మొదలు పెట్టలే. రిపోర్ట్ది వాళ్ళ దగ్గర డేటా లేదు, ఏమీ లేదు. ఎలక్షన్ అంటున్నారు. డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఇవ్వకుండా మీరు ఎలక్షన్ జరపలేరు. కాబట్టి ముఖ్యమంత్రి గారు మంత్రులను కూర్చోబెట్టుకుని, గౌరవ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులను కూర్చోబెట్టుకుని, ఉన్నతాధికారులను కూర్చోబెట్టుకుని దీనికి సంబంధించినటువంటి ఒక 5-6 మీటింగ్స్ వెరీ సీరియస్ గా, ఒకసారి మీ తమరు చెప్పినట్టుగా న్యాయ నిపుణులతోని, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ తోని, తర్వాత నిపుణత కలిగినటువంటి సంస్థలతోని, ఇలాంటి దాంట్లో బాగా పనిచేసినటువంటి వాళ్ళని పెట్టుకొని రోజుల కొద్దీ ఒక 1 వీక్, ఒక 10 days మరణించారెడ్డి మానవహారుల సంస్థలో కూర్చొని అందరిని పిలిపించి మీటింగ్స్ పెట్టించి అఖిలపక్ష సమావేశాలు ఏర్పాటు చేసి ముందు పోతే బాగుండు. ఇది ఏమీ చేయలేదు. కాబట్టి రోల్ మోడల్ ఎట్లయితే చెప్పండి. అందుకే నేను రాహుల్ గాంధీ గారు కూడా నేను అంతకుముందు భారత్ జోడో యాత్రప్పుడు ఆయన సపోర్ట్ చేసిన. ఎందుకు సపోర్ట్ చేసిన అంటే ఆయన రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని పట్టుకొని నేను మొత్తం అమలు చేస్తా, నేను కులగణన చేస్తా, నేను సామాజిక న్యాయం చేస్తా అన్నాడు. తర్వాత ఆయన బీసీలకు అంటే పార్లమెంట్ స్థానాలలో సీట్లు ఇవ్వలేదు, ఎమ్మెల్యే స్థానాలలో ఇవ్వలేదు. అంటే ఆయన పార్టీ ఆయన ఇచ్చే పరిస్థితి, అది ఆయన ఇచ్చే పరిస్థితి. మంత్రివర్గంలో స్థానం లేదు, కార్పొరేషన్ స్థానం లేదు. అంటే చింతపేటలో చెప్పినావు కదా, ఇవన్నీ చేస్తా అన్నాను, ఏదో ఒకటి చేయలేదు. మళ్ళీ వచ్చి కులగణన మీటింగ్ పెట్టిండు. మనం నేను పోలే, నాకు ఇన్విటేషన్ ఉన్నా కూడా నేను పోలే. ఎందుకంటే నువ్వు భారత్ జోడో యాత్రలో చెప్పినావు, ఏం చేయలేదు, ఏం చేయలేదు. నువ్వు కులగణన దాంతో ఇప్పుడు ఎంత గమ్మత్తుగా అనిపిస్తుంది అంటే, ఆనాడు రాహుల్ గాంధీ గారు మాట్లాడినప్పుడు మీరు కూడా స్పీచ్ వింటారు. రూమ్ లో కూర్చొని 4 బ్యూరోక్రాట్స్ తయారు చేసిన క్వశ్చన్ ఎదురు పోవద్దు అన్నారు. నువ్వు బ్యూరోక్రాట్ క్వశ్చన్ కాకపోతే ఏంది? బ్యూరోక్రాట్ సెన్సస్ చేయదని వారు అన్నారు. అది బ్యూరోక్రాట్ సెన్సస్ కాకపోతే ఏం సెన్సస్ అది చెప్పండి. అంత గందరగోళంగా ఇప్పుడు ఎవరైనా సింపుల్ పర్సన్ పోయినా కూడా కోర్టు స్టే ఇస్తుంది. ఇప్పుడు లార్జర్ బెంచ్ అండి, పుట్టస్వామి కేసులో లార్జర్ బెంచ్ యునానిమస్ గా రికగ్నైజ్ చేసారు. ఏది సరే, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ జరగకపోవచ్చు, కానీ రైట్ టు ప్రైవసీ అనేది ఫండమెంటల్ రైట్ అన్నారు కదా. కాబట్టి చాలా స్పష్టంగా ఇచ్చింది సుప్రీంకోర్టు, ప్రైవసీకి దెబ్బతినద్దని చెప్పేసి. ఇక్కడ అన్ని ప్రైవసీ కోసం అన్నీ అడిగినావు. అడిగిన తర్వాత నువ్వు దానికి సంబంధించిన ప్రొటెక్షన్ ఏం సాఫ్ట్వేర్ వాడతానో కూడా చెప్పలేదు ఇప్పుడు దాకా తెలియదు. అందుకే ప్రజలకు ఇంత డౌట్ అయిపోయింది అంటే పట్టుకునే వాళ్ళు ఏమో ఇస్తే రాసుకొచ్చారు. ఏం లేదు. నాకు తెలిసి కులం ఉపకులం చెప్పారు కావచ్చు. ఆ 75 కాలంలో ఒక 5 కాలం చెప్పుంటారు అంతే. 70 కాలంలో ఏంది ఫెయిల్యూర్ చేసారు గవర్నమెంట్ అంతా. దీన్ని ఇది మంచిది కాదు. ఇది ఇప్పుడు 17 క్వశ్చన్లు అంత పెద్ద పవర్ఫుల్ పనిచేసిన బీహారే 17 క్వశ్చన్లు పెట్టారు అంతే. మీరు మన తమిళనాడు చూడండి, అప్పుడు అంబాశంకర్ సత్యనాథన్ కమిషన్ చేసినప్పుడు 1,00,000 వాళ్ళు 5 కోట్ల జనాభాలో 1,00,000 కుటుంబాలను చేశారు. 30,000 మందిని పెట్టి చేశారు. వాళ్ళు అన్ని న్యాయ పద్ధతులను అవలంబించారు. ఒక్కరు కూడా దాని మీద మన కేసెస్ లేకుండా. ఏందండి ఇది? మీరు కర్ణాటకలో కూడా సిద్ధరామయ్య గారు 2014-15లో కాంతరాజా బీసీ కమిషన్
నా మాదిరిగానే కాంతరాజు గారు ఉండేది, వారి చేత 2014-15లో చేయించారు. అనేకమైన చర్యలు తీసుకున్నారు, అసెంబ్లీలో బిల్స్ పాస్ చేసుకున్నారు, వాళ్ళు ఎవరు కూడా కేవిట్ వేసి అది ఎప్పటికప్పుడు తెలియజేసుకున్నారు. రిజిస్టర్ జనరల్ ఆఫీస్ పబ్లిక్ అనేది సెన్సస్ వాళ్ళ దగ్గర పోయి అనేకమైన టూల్స్ ను సాఫ్ట్వేర్స్ తీసుకొచ్చుకున్నారు. టీచర్స్ ఉపయోగించుకోవడానికి కూడా గౌరవనీయ కోర్టు అనుమతి తీసుకున్నారు. ఏది లేదు, ఇవాళ బడులు పనిచేసి తిరుగుతున్నారు. అది స్కూల్ ఏమి నడవడం లేదు. మధ్యాహ్నం వరకు పోయొచ్చే వరకే అయిపోతున్నది. ఇప్పుడు నేను రోజు స్కూల్ లేకపోతే ఏం పద్ధతి ఇది? అసలే ప్రభుత్వ పాఠశాలలో అంతంత విద్య అంటే ఈ విద్యకు దూరం మొత్తం అంటే బలహీన వర్గాలు చదువుకుంటారు కదా, అదే కదా. ఇప్పుడు స్కాలర్స్ పెట్టచ్చు కదా, చాలా మంది స్కాలర్స్ యూనివర్సిటీస్ లలో స్కాలర్స్ అంతా ఉన్నారు. వాళ్ళకి రీసెర్చ్ లో కూడా డేటా పనికొస్తుంది. అది అట్లాంటి వాళ్ళకి కొంత రెమ్యునరేషన్ ఇచ్చి పెడితే అయిపోతుంది. స్కూల్స్ అనవసరంగా స్కూల్స్ పనిచేసి అది చేయడము. ఇప్పుడు మనం ఎన్మరేటర్స్ ధనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆయా ప్రాంతాలకు పోతున్నప్పుడు టీచర్స్ వాళ్ళు చిన్న చిన్న ఇంటర్వ్యూస్ కూడా మనలాంటి మాధ్యమాలు చేశారు. వాళ్ళు ఏమంటున్నారు, సార్ను బాగా తిడుతున్నారు అంటున్నారు. ఎవరండి ఎంత ఉండేది వస్తూ చూసిన ఎవరినమ్మా ఏమైందని అడుగుతుంటే ముఖ్యమంత్రి గారు తిడుతున్నారు, 6 గ్యారెంటీలు ఏమైనా తిడుతున్నారు. మళ్ళీ 75 క్వశ్చన్లు, మా పొలం వివరాలు అవి ఇవన్నీ ఎందుకు అడుగుతారు? ఇప్పుడు కుల సర్వేలకు ఇవన్నీ ఎందుకు? సామాజిక ఆర్థిక కుల సర్వే అంటే ఆర్థిక విషయాలు తెలవాలంటే మనము కొన్ని చిన్న విషయాలు, ఊరు, మన తండ్రి పేరు, మన పేరు, ఊరు పేరు, అడ్రస్, వ్యవస్థ, కులము, ఉపకులము, సంక్షేమ కార్యక్రమాలు పొందామా లేదా, విద్యార్థులు ఉద్యోగం చేస్తున్నామా లేదా, ఉన్న ఇల్లు సొంతమా కాదు, మనం తెలిసిపోతాయి. ఇక గత డెప్త్ ఎందుకు? ఇప్పుడు మనకు మన రాష్ట్రంలో, మనలాంటి రాష్ట్రంలో దేవాలయాలకు బహిష్కరించేటటువంటి సీన్ ఉన్నదా మన రాష్ట్రంలో? అందుకని ఏ ఇబ్బంది లేకుండా దేవాలయాలకు పోగలుగుతున్నారా, ఎవరెవరితో దేవాలయాలకు పోగలుగుతున్నారు, రిప్రజెంటేటివ్ చేసి ఏ పార్టీ నుంచి రిప్రజెంటేటివ్ అయినరు, ఇవన్నీ చాలా గందరగోళాన్ని సృష్టించేయండి. అంతేకాకుండా సంచార కులాలకు సంబంధించి ఇప్పుడు అదేంది, మీరు సంచార కులాలను ప్రత్యేక గ్రూప్ గా గుర్తించి 5% రిజర్వేషన్ ఇస్తున్నారు, ప్రత్యేక కార్పొరేషన్ ఇస్తున్నారు. మరి డిఎన్టీ డీనోటిఫైడ్ ట్రైబ్స్, సెమీ నోమాడిక్ అని తెలిస్తేనే కదా నువ్వు డిఎన్టీ కాదని అడిగేటటువంటి ప్రశ్న ఎందుకు తీసేస్తావు? ఇప్పుడు వాళ్ళు ఎవడో ఆ కులాన్ని నువ్వు డిఎన్టీ అని ఎట్లా ఐడెంటిఫై చేస్తావు? కాబట్టి ఇంత గందరగోళం. ఇప్పుడు అనేకం మనకు ప్రెసిడెన్సెస్ ఉన్నాయి. సోషియో ఎకనామిక్ కాస్ట్ సెన్సస్ చేసినప్పుడు 2011లో దానికి సంబంధించిన మెథడాలజీ ఉంది కదా. అసలు ఏ మెథడాలజీని అవలంబించారు? వితౌట్ ఎనీ మెథడాలజీని మనం సర్వే నేర్చుకోగలుగుతారా? రేపు రిపోర్ట్ లో ఎంత సేకరించినప్పటికీ మీరు ఏ మెథడాలజీని ఎవాల్వ్ చేశారు, ఏ ప్రణాళికలను సిద్ధం చేసి ముందుకు పోయారు, మీ ఆబ్జెక్టివ్స్ ఏమిటి, మీరు ఏం చేయబోతున్నారు అనేటువంటి ఆ రిపోర్ట్ లో ప్లానింగ్ డిపార్ట్మెంట్ అని చెప్పాలి కదా. ఇంకొకటి, ప్లానింగ్ డిపార్ట్మెంట్ అనేది గవర్నమెంట్ లో భాగము. ముఖ్యమంత్రి గారు వాళ్ళు ఎక్కువ చేయి వీళ్ళు తక్కువ చేయని చేస్తారు, బయాస్డ్ పోతారు, అధికారులంతా వాళ్ళు చెప్పినట్టు వింటారు. ఒక స్వతంత్ర కమిషన్ వేయాలి కదా. మీకు ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ పవర్స్ 168 ఆర్టికల్ ద్వారా లాను ఒకటి ఎస్టాబ్లిష్ చేసి ఒక ప్రత్యేక కమిషన్ వేసి సర్వే కమిషన్ చేయాల్సి ఉండే. ఎందుకు చేయరు? అది రోల్ మోడల్. అది రోల్ మోడల్. అది వర్గీకరణ విషయంలో కూడా అదే సేమ్ తప్పు చేశారు. అంతే కదండి. కమిషన్ చేశారు. 2011 లెక్కలు చెప్తారట. 11 లెక్కలతో ఈ కమిషన్ తో పని. 11 లెక్కలు ఆల్రెడీ ఉన్నాయి కదా నీ దగ్గర, మళ్ళీ కొత్త కమిషన్ ఎందుకు వేసినావు? ఉషా మెహ్రా ఉంది కదా, ఆ ఉషా మెహ్రా కమిషన్ ఉంది. 2011 జనాభా లెక్కలు ఉన్నాయి నీ దగ్గర, నువ్వు ఆర్డరింగ్ చేస్తాను తేవాలి కదా. అదే కాకుండా నువ్వు మళ్ళీ కమిషన్ పేరుతో కాలేయకుండా రిపోర్ట్ మెన్షన్ అయిపోతుంది. మొత్తం రిపోర్ట్ జాబ్లు వచ్చినాయి. అసలే కావాల్సిన ఉద్యోగాలు అయిపోయినాయి. ఇప్పుడు వాళ్ళకి ఏమొస్తుంది? సంక్షేమ పథకాలు ఇది అవసరమే లేదు. ఇదే పని. కాబట్టి నేనేమంటున్నానంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారిని ఇప్పుడు 6 గ్యారెంటీలు 400 హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేయలేక ఇట్లాంటి ఇప్పుడు ఈ కోర్టులలో క్వశ్చన్ చేస్తే నిలిచిపోయే ఈ కులగణనలు ఇట్లాంటి ఇప్పుడు ఈవెన్ ఇప్పుడు వర్గీకరణ విషయంలో కూడా అది నిలబడదు. అది ఎందుకు నిలబడదు అంటే ఇంకొక ముచ్చట 1952 కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ కింద వేసినట్టున్నారు. అవును, ఇద్దరు మెంబర్ మనల్ని వేయచ్చు కదా. ఇప్పుడు షమీమ్ అఖ్తర్ గారిని వేసారు, వారికి జడ్జి గారు వారి మీద మనం కమెంట్ చేయలేం, కానీ వారికి ఈ సబ్జెక్ట్ పట్ల ఉన్నటువంటి అది ఏంటనేది కూడా ఎగ్జామిన్ చేయాలి కదా. ఎగ్జామిన్ చేయాలి, కొత్తగా మళ్ళీ స్టడీ చేయాలి ఆయన. అవునా కదా? దానికి సంబంధించి ఎక్స్పర్ట్స్ కొంతమంది నాలుగు ఉన్నారు అనుకో, అదే మెంబర్ చేయొచ్చు కదా. మెంబర్ చేస్తే మనం కొన్ని సలహాలు ఇస్తాం కదా.
నేను ఆల్రెడీ ఆ సంస్థ షమీమ్ అఖ్తర్ గారిని ఏకసభ్య కమిషన్ వేసిండ్రు. మెంబర్స్ ఇద్దరు ముగ్గురు వేసుకునే అవకాశం ఉంది. మెంబర్ సెక్రటరీ గారిని పెట్టాలి, దానికి ఒక రీసెర్చ్ డివిజన్ పెట్టాలి, సోషాలజిస్టులు తర్వాత వీళ్ళందరితోని ఒక ఎక్స్పర్ట్ కమిటీ ఉండాలి. అవసరం ఉంటే దానికి అడ్వైజర్స్ వేయాలి. ఇట్లా సేమ్ టైం నేను అన్నట్టుగా దీనికి చెప్పినట్టుగా ఈ సర్వే కూడా ఇవన్నీ చేయాలి. మీరు వాళ్ళ రా మెటీరియల్ వచ్చిన తర్వాత దాని అనాలిసిస్ ఎవరు చేస్తారు? నువ్వు ఎవరికి అనామకులకి ఇస్తాను ఎట్లా ఇస్తావు? నువ్వు ముందే ఒకటి చట్టబద్ధంగా ఒక సర్వే కమిషన్ కనుక కాన్స్టిట్యూట్ చేసి ఆ సర్వే కమిషన్ ఎక్స్పర్ట్స్ అంతా మళ్ళాటి వాళ్ళందరినీ మెంబర్స్ ను అడ్వైజర్స్ ను పెట్టి చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు మన రాష్ట్రంలో. దేశానికి ఆదర్శం ఉన్నటువంటి మన ప్రొఫెసర్స్ ఉన్నారు మన రాష్ట్రంలో. వాళ్ళందరూ ఇన్వాల్వ్ చేయాలి కదా. ఈ ఏమి లేకుండా నువ్వు ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఎట్లా చేస్తావు? ప్లానింగ్ డిపార్ట్మెంట్ చేసి అధికారం ఎక్కడికి అసలు? గవర్నమెంట్ కి లెజిస్లేటివ్ పవర్ లేదు కదా అలాంటిది. కమిషన్ వేసినప్పటికీ కూడా నేషనల్ ఎస్సీ కమిషన్ అనుమతి లేకుండా నువ్వు కమిషన్ వేసినా కూడా ఆ కమిషన్ ఇచ్చే రిపోర్ట్ చెల్లదు. ఎందుకంటే 338 ఆర్టికల్ ప్రకారంగా కమిషన్ కు ఏ ఎస్సీలకు సంబంధించిన ఏ ఇష్యూ గానీ చేయాలంటే అక్కడికి పోవాలి. అది దానికి సంబంధించి నువ్వు ఏం చేయకుండానే కమిషన్ ఇచ్చినావు 338 ప్రకారంగా నువ్వు అది ఉంటుందా? ఎస్సీలకు సంబంధించి నిలబడదు. అది కూడా కోర్టులో పోతాడు ఒకడు ఎస్సీ కదా, మళ్ళీ అది కూడా అయిపోతుంది. గర్జన జరుగుతుంది కాబట్టి ఆ గర్జన రెడీ ఉన్నారు కదా. ఇప్పుడు అంటే వాళ్ళు కావాలని కమిషన్ల పేరుతో కాలయాపన చేసి కోర్టులు కొట్టేసే విధంగా చేసి రేపు ఆ ఉద్యోగాలు చేయకుండా మేము ప్రయత్నం చేసినాం, కమిషన్ చేసినాం, అన్ని చేసినాం అని చెప్పేసి ఒక నాటకాలు ఆడే ఈ రకంగా బీసీ ఎస్టీ ఎస్టీలను దుర్మార్గంగా మోసం చేయడానికి ఈ వాళ్ళు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా డైవర్ట్ చేయడానికి జరుగుతుంది అనేది ఇవాళ చాలా మంది ఆరోపణలు చేస్తున్నారు. మన దాంట్లో బోర్డు అంత మంది మన మేధావులు మన ప్రొఫెసర్ నేను కూడా అంటున్నా బ్రహ్మాండంగా ఉన్నారు. ఇప్పుడు దాన్ని జడ్జి వేయాల్సిన అవసరం అంటే వారి మీద నేను కమెంట్ చేస్తలేను, కానీ మీలాంటి వాళ్ళకి అవకాశం ఇస్తే మంచిగా రాసుకుంటారు కదా. ఇంకా లోతుగా పని చేస్తారు కదా, సొల్యూషన్ ఇస్తారు కదా. ఇప్పుడు మనము దాంట్లో ఎక్స్పర్ట్స్ గా ఉన్నాం కాబట్టి పర్మనెంట్ సొల్యూషన్ ఇస్తాం. దానికి మనకి ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటాం. టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ కూడా ఇచ్చారో లేదో తెలియదు. మరి షమీమ్ అఖ్తర్ గారికి షమీమ్ అఖ్తర్ గారికి నాకు తెలిసి సిబ్బంది ఏమి ఇచ్చినట్టుగా లేరు, విధులు ఇచ్చినట్టుగా లేరు, నిధులు ఇచ్చినట్టుగా లేరు. వారు ఎక్కడ కూర్చుంటున్నారు, మరి వారు విచారణ చేస్తున్నప్పుడు కూడా పెద్దగా ప్రచారం జరగడం లేదు. ఎందుకంటే వారు పబ్లిక్ వాళ్ళకు నోటిఫికేషన్ ఇచ్చి బహిరంగ విచారణ కార్యక్రమాలు చేపట్టారు కదా. డిస్ట్రిక్ట్స్ కూడా టూర్ చేయాలి. అంటే ఇది 30th వరకు ఆన్లైన్ లో తీసుకొని తర్వాత టూర్ చేస్తాడు అన్నట్టుగా ఏదో అంటున్నారు. ఆలస్యం అయిపోయింది. ఇప్పటికి చాలా అన్యాయం, దశాబ్దాలుగా అన్యాయం జరుగుతుంది. అసలు అన్ని ఉద్యోగాలు అయిపోతాయి. ఇప్పుడు ఈ దెబ్బతో ఈ మంత్తో మొత్తం అయిపోతాయి ఎగ్జామ్స్. అయిపోతాయి ఏముంటాయి ఇక గ్రూప్ 2తో సహా అన్ని అయిపోతాయి. 3/4 కూడా అయిపోతాయి. తర్వాత నువ్వు ఏం చేస్తావు? ఏమైతుంది? 13 ఏళ్ళ తర్వాత వచ్చినాయి ఉద్యోగాలు ఇవి. మళ్ళీ ఎప్పుడు వస్తాయో తెలియదు. సో ఇట్లాంటి వివరాలు రాహుల్ గాంధీ గారు కులగణన చేయాలి అనేటువంటి పెద్ద సబ్జెక్ట్ తీసుకున్నాడు. కులం పునాదుల మీద జాతి నిర్మాణం కాదనేటువంటి మనందరికి తెలిసినా ఈ కుల గణన జరగాలి అని చెప్పి పెద్ద ఎత్తున పనిచేస్తున్నాడు. వారి యొక్క చిత్తశుద్ధిని పెద్దగా నేను శంకించాను. కానీ ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్నది మాత్రం రోల్ మోడల్ అయితే కాదు. రోల్ మోడల్ జరుగుతున్నది. రోల్ మోడల్ కాదు. నేను అంటున్నా నితీష్ కుమార్ గారు ఏ పార్టీ నాకు సంబంధం లేదు, కానీ ఆయన రోల్ మోడల్. ఆయన సిన్సియర్ గా పనిచేసాడు. ఆ సిన్సియారిటీ ఇక్కడ కనిపిస్తుంది, ఆ కమిట్మెంట్ ఇక్కడ కనిపిస్తుంది. అన్ని ప్రొసీజర్ ల్యాబ్స్, విధానపరమైన నిర్ణయాలు లేవు, విధానపరమైనటువంటి ఉత్తర్వులు లేవు, ఏం లేవు. తర్వాత రేపు కోర్టులో కొట్టేస్తే విధానపరమైన ఒక్క ఉత్తర్వు లేకపోతే కొట్టేదా? ఊరికనే పోతాయి అవి. కాబట్టి నిలబడిన వ్యవహారాలు చేసుకుంటే ఇవాళ అది వస్తాడు. నేను ఇంకోటి రాహుల్ గాంధీ విషయంలో కూడా ఇంకోటి చెప్పిన రాహుల్ గాంధీ గారు మీరు కాన్స్టిట్యూన్సీ చేస్తా అంటున్నారు కదా, చాలా సంతోషం. ఎందుకంటే మీ తాత నుండి మాకు అన్యాయం జరిగింది. మీ తాత నుండి మొదలుకుంటే మొన్నటి ఆయన మన్మోహన్ సింగ్ వల్ల కూడా ఇలా అన్యాయం జరిగింది. కాంగ్రెస్ ఈ దేశాన్ని ఎక్కువ కాలం పరిపాలించి మోసం చేసింది. బీసీ ఎస్టీలకు కులగణన చేయకుండా, వాళ్ళ బడ్జెట్ పెంచకుండా, వాళ్ళకి రావాల్సిన అవకాశాలు అనేకుండా ఇవాళ ఏదైనా తప్పు జరిగిందంటే మీ పార్టీ వల్ల జరిగింది. మీ తాత నుండి మొదలుకుంటే మీ మొన్నటి మన్మోహన్ సింగ్ వల్ల కూడా జరిగింది. దానికి దానికి పరిహారంగా నువ్వు మనవనివి ఇలా కులగణన చేస్తాడు. బట్ దేశానికి క్షమాపణ అడగాల మీరు. ఎందుకంటే ఇంతకాలం మా పార్టీ చేయలేకపోయింది, అన్యాయం చేసింది ఈ వర్గాలకు. ఇప్పుడు మేము న్యాయం చేస్తాం, నన్ను క్షమించండి మా పార్టీ. సవరణ ఏంటంటే 2011లో UPA 2లో సోషియో ఎకనామిక్ కాస్ట్ సెన్సస్ చేశారు. దానికి పెద్ద ఎత్తున ఖర్చు పెట్టి అది మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం అంటే ఈ లోపు వీళ్ళు వచ్చారు 14లో వాళ్ళు ఈయన వచ్చాడు
ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చింది. ఆయన ఏం చేసినాడు, ఊరికే 52% ఉందని అనౌన్స్ చేసేసి దానిలో చాలా తప్పులు జరిగినాయని ఒక కమిటీ వేసి వదిలేసాడు. దాన్ని బయటపెట్టే ప్రయత్నం చేస్తలేరు. ఎందుకంటే వాళ్ళకు చాలా సిద్ధాంతపరంగా ఒక ఆలోచన ఉన్నది, ఈ సమాజం ఏదో డివైడ్ అవుతాడు, లక్షల కులాలు ఉన్నాయని రిపోర్ట్ ఇచ్చింది. అప్పుడు రిపోర్ట్ ఇచ్చిన మహారాష్ట్ర వచ్చారు. మహారాష్ట్ర 429 కమ్యూనిటీస్ ఉంటే 4 లక్షలు వచ్చాయి. సినానిమస్ చాలా ఉంటాయి. అది ఎన్యూమరేటర్స్ తప్పు. ఆ ఒక్క రాష్ట్రాన్ని మళ్ళీ చేయాల్సి ఉండే. దేశం అంతా ఆ ప్రాబ్లం జరగలేదు. అంటే అన్ని రాష్ట్రాలు అడిగారు, ఎవరి వారు రెక్టిఫై చేసి పంపించారు. కొంత సర్నేమ్స్, గోత్రాలు, ఎట్సెట్రా, క్లాన్స్ ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే వాళ్ళు రాష్ట్రాలు సెట్ చేసి పంపించారు. ఒక మహారాష్ట్రలో వీలు కాలేదు. మహారాష్ట్రలో మళ్ళీ ఎక్స్క్లూజివ్ గా జరగాల్సి ఉండే. ఇది ఎన్డీఏ వాళ్ళు చేయలేదు. మన్మోహన్ సింగ్ యూపీఏ 2 లో సోషియో 5,000 crores ఖర్చు పెట్టారు. ఎవరి మనది? ప్రజల మనది. మళ్ళీ మీరు 2018 లో ఈ హోంమంత్రిగా ఉన్నాడు రాజ్నాథ్ సింగ్ గారు 21 సెన్సెస్ లో కాస్ట్ సెన్సెస్ చేస్తారు. 21 అసలు సెన్సెస్ అన్నాడు. ఇప్పుడు అసలు మేము చెయ్యమంటున్నారు. క్లారిటీ వాళ్ళకు మేము కాస్ట్ సెన్సెస్ చేయము అని అంటున్నారు. కాస్ట్ సెన్సెస్ చేయమన్న వాళ్ళ పక్షాన ఉంటామా, కాస్ట్ సెన్సెస్ చేస్తా అన్న వాళ్ళ పక్షాన ఉంటామా అంటే చేస్తా రాహుల్ గాంధీ పక్షాన ఉంటామని మనం అందరం అనుకున్నాం, కమిట్మెంట్ ఉన్నాం. కానీ మళ్ళీ చెప్తా ఈ ముఖ్యమంత్రికి లేదు, రాహుల్ గాంధీ కూడా చిత్తశుద్ధి ఈ ముఖ్యమంత్రికి లేదు, ప్రభుత్వానికి లేదు. అక్కడ పట్టిగారు కొంచెం నడుస్తున్నట్టు ఏం లేదాడా. ఇవాళ అర్థం ఇప్పుడు ఇలా బట్టి గారు పోయి అక్కడ జార్ఖండేనా అది ముఖ్యమంత్రి, అక్కడ ఎంత రిజల్ట్ వచ్చేసింది. ఇక్కడ మహారాష్ట్రలో అయినా ఇన్ఛార్జిగా ఈయన పోయే కాలం మొత్తం ఓడిపోయింది. అక్కడ బట్టి గారు ఇదే బట్టి కాంగ్రెసే కదా. అక్కడ ప్రజలు అక్కడ బట్టి గారిని అంటే అక్కడ ప్రచారాన్ని నమ్మిండ్రు, ఆయన మాటలు నమ్మిండ్రు. కానీ ఈయన మాటలు నమ్మలే మహారాష్ట్ర ప్రజలు. అంటే ఇక్కడ ఇప్పుడు మనం ఒకటి ఆలోచించాల్సింది, మీరు నేను మాట్లాడుతున్న మాటలను వేరేగా తీసుకోవాల్సిన అవసరం లేదు. మన ఇద్దరు అనకపోతే ఆగేది ఏం లేదు. 6 గ్యారంటీలు ఎన్ని అయినాయి అని అడిగితే వాళ్ళే చెప్పాలి సమాధానం. ప్రజల అనుభవంలో ఉన్నది ఏమైంది, ఏం కాలేదనేటువంటి. ఇంకొక ముచ్చట ఇక్కడ కులగణన స్టార్ట్ అయింది అనేటువంటి విషయం చెప్పిండ్రు. చాలా గొప్పది, మనం కూడా స్వాగతించిన, మనమే కావాలని కోరుకున్నాం. మనం అంతా రికమెండ్ చెప్పాను, నేనే రికమెండ్ చేసిన. కానీ ఇవాళ 100% అయిందని మళ్ళీ సంబరాలు చేసుకుంటారు. తప్పు కదా. హైదరాబాద్ లో ఎక్కడ జరిగినాయి, మిగతా జిల్లాలలో ఎక్కడ జరిగినాయి? 75 క్వశ్చన్లలో చాలా సమాధానం రావడం లేదని చెప్పి నువ్వు వెంటనే దాన్ని రెక్టిఫై చేసి ఒక 15 క్వశ్చన్లకు మార్చి చాలా సక్సెస్ఫుల్ గా చేయాలి కదా. అందుకని చిత్తశుద్ధిని చంకించాల్సి వస్తుంది. ఈ రాష్ట్రం రోల్ మోడల్ అని నేను ఒప్పుకోవడానికి సిద్ధం లేదు. మీరు కూడా ఒప్పుకోవాలి. నేను అస్సలు ఒప్పుకున్నా, నేను ఆ విషయం అస్సలే రోల్ మోడల్ ఒప్పుకున్నా. రాహుల్ గాంధీ గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, గోకులరాజు గారు విజ్ఞప్తి చేస్తున్నాం ఈ వేదిక ద్వారా. అయ్యా మీరు రాహుల్ గాంధీ గారికి చెప్పాలి. ఎందుకంటే 75 ప్రశ్నలకు సమాధానాలు చక్కగా రాలేదు. చాలా చోట్ల ఎవరు వివరాలు ఇవ్వలేదు. చెప్పిండ్రు ఆ మాట, చెప్పిన ఆ మాట అనేక మాధ్యమాలలో సోషల్ మీడియాలో వచ్చినాయి. అసలు అన్ని క్వశ్చన్స్ కొన్ని సందర్భాలలో ఈ క్వశ్చన్ అన్ని రోడ్ల మీద పడ్డాయి అంటే కూడా దాన్ని మాట్లాడతాను. మన ఊకే ఎత్తు చూపుకోదు, కడుపులో పేగులు బయట వేసినట్టు ఉండదు అని చెప్పి నేను మాట్లాడతలేను. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు తొక్కుతా కడుపులో పేగులు బయట పెడతాను కదా. మరి ఇప్పుడు మా డాటా అంతా మీ చేతిలోకి వచ్చింది, దాన్ని ఏం చేస్తారు చెప్పండి మీరు? అంతే కదా. మీరు 15 క్వశ్చన్లకు దాన్ని తగ్గించి దాన్ని ప్రజలను ఒక ఉద్యమంగా తీసుకుపోయి ప్రజాప్రతినిధులు అందరూ కూడా కలిసి కట్టుగా ఇది ఒక సామాజిక ఉద్యమంగా మీరు తీసుకుపోవడంలో ఫెయిల్ అయిపోయారు. ఇవాళ 100% అయిపోయిందని ఎట్లా మాట్లాడతారు? ఇప్పుడు ఈ బీసీ కులగణన కానీ వర్గీకరణ అంశం కానీ ఆయన ఇచ్చిన 6 గ్యారెంటీల విషయాలు కానీ 420 హామీలు కానీ ఎక్కడ ప్రజలు తృప్తిగా లేరనే దాన్ని మనం ప్రజాప్రయంగా ఇప్పుడు మనకు కనబడుతుందన్న. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి గారు పద్ధతి మార్చుకొని సిస్టమేటిక్ గా చేసి స్టాలిన్ మోడల్లో స్టాలిన్ తరాలు, ఎందుకంటే ఇప్పటికే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేసి బీసీ ఎస్సీస్ లకు అన్యాయం చేస్తున్నాడు. అక్కడ ఆయన చేస్తున్నాడు, స్టాలిన్ చేస్తాడు. స్థానిక సంస్థల్లో ఎస్సీలకు ఎస్టీలకు ఎంత వాళ్ళకు చట్టబద్ధం ఇస్తున్నారు, మిగిలిన బీసీలకు ఇస్తారు. కమిట్మెంట్ అండి. ఆ పదం మళ్ళా ఎందుకు మాట్లాడతానంటే రోల్ మోడల్ అనగా ఏమిటి? అదే నేను అంటానా, నువ్వు తమిళనాడు రోల్ మోడల్ గా ఉంది, ఆ మోడల్ తీసుకోమంటావు నేను రేవంత్ రెడ్డిని. ఇలా ఆ మోడల్ ను తీసుకోమని చెప్పేసి రాహుల్ గాంధీ గారు చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఇవాళ D6 ద్వారా నేను ఈ మాధ్యమం ద్వారా అందరినీ కోరుతున్నా, సర్వే జరుగుతున్నప్పుడు
75 ప్రశ్నలకు అందరూ సమాధానం ఇవ్వనటువంటి మాట వాస్తవం కాదా? సర్వే జరుగుతున్నప్పుడు ఎన్మరేటర్స్ ఉపాధ్యాయులను మనం ఎంతో గౌరవించే ఉపాధ్యాయులను కూర్చోమని కూడా వాళ్ళు ఏ పర్లేదా చెప్పడం బాగున్నారు వాళ్ళు అట్లా అవమానాల పాలేదు. తర్వాత వాళ్ళకు సరిగా శిక్షణ ఇవ్వలేదు, ఆ ఎన్మరేటర్స్ గైడ్ లేదు, తర్వాత దాన్ని రోజు దాన్ని చూసింది లేదు. ఇప్పుడు ఒక మండలము ఒక గ్రామము తీసుకొని ప్రశ్నావళి పట్టుకొని పోయి ఒక బాయిలర్ ప్రాజెక్ట్ గా చేసి అక్కడ వచ్చినటువంటి ఆబ్జెక్షన్స్ కూడా అవన్నీ సవరించి ముందుకు పోవాలి కదా. హైదరాబాద్ ఎందుకు ఉరికినాం అందరూ అంటున్నట్టు మహారాష్ట్ర ఎన్నికల కోసం ఉరికినాం, అంతే కదా, వేరే ఏం లేదు కదా. కాబట్టి ఇప్పుడు నిన్నటిదాకా బీసీ కమిషన్ చైర్మన్ ఉన్నాడు, పదవి అయిపోగానే మాట్లాడతాను అనుకోదు. నేను అప్పుడు కూడా ఇవన్నీ రాసిచ్చిన, నా కాగితాలన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి, నేనేమో కొత్తగా మాట్లాడతాను. డెడికేటెడ్ కమిషన్ ఆనాడేమని చెప్పినా ఈ సర్వేలో అన్ని ప్రొసీజర్ ల్యాబ్స్ చేయకూడదని నేను క్యాప్షన్ పెట్టినా. విధానాల రూపకల్పనలో పాలసీల డిసిషన్స్ లో ఎక్స్పర్ట్స్ ఒపీనియన్స్ తీసుకోవాలి, లీగల్ ఒపీనియన్స్ తీసుకోవాలి, కాన్స్టిట్యూషనల్ బెంచ్ చెప్పినటువంటి సజెషన్స్ ఫాలో కావాలి అని కూడా నేను రాసి ఇచ్చిన. ఆ కాయిదాలన్నీ ఇప్పుడు అక్కడ ఉన్నాయి, నేను వాళ్ళు ఇక్కడ మాట్లాడితే సరిపోదు కదా, నా కాయిదాలే కదా. అందుకని మీరు ఇవాళ నేనంటున్నది ఏంటంటే 42% అనేటువంటి మాట స్థానిక సంస్థలు చెప్పారు కాబట్టి కృష్ణమూర్తి కేసులో 5గురితో కూడినటువంటి రాజ్యాంగ ధర్మాసనం చెప్పింది, ట్రిపుల్ టెస్ట్ చెప్పింది, డెడికేటెడ్ కమిషన్ వేశారు. వాళ్ళు ఏమన్నారు? కంటెంపరానియస్ రిగరస్ ఎంఫరికల్ ఎంక్వైరీ ఇంటూ ద నేచర్ అండ్ ఇంప్లికేషన్స్ ఫర్ లోకల్ బాడీస్ విత్ ఇన్ ద స్టేట్ అన్నారు. అంటే ఏమిటి? మీరు గ్రామం వరకు వెళ్ళి జల్లెడబట్టి పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ చెప్పమన్నారు. 1 నెలల డెడికేటెడ్ కమిషన్ చెప్తారా? డాటా ఆయన దగ్గర ఉన్నదా? అసలు ఆయన మెథడాలజీ తయారు చేసుకున్నాడా? నువ్వు ఇచ్చిన మెథడాలజీ నువ్వు ఇచ్చిన డాటాను పట్టుకొని పోవద్దు. మీరు న్యూమరికల్ డాటా ఉన్న తర్వాత దాంట్లో పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ ను ఐడెంటిఫై చేయాలి కదా. 4-5 సార్లు జరిగినటువంటి ఎన్నికల యొక్క వివరాలన్నీ సేకరించి ఏ కమ్యూనిటీస్ కి అవకాశం వచ్చింది, ఎవరికి అవకాశం రాలేదు, రాకపోవడానికి గల కారణం ఏంటి అనేటువంటి ఒక అనాలిసిస్ చేయడానికి 3 నెలలు పడుతుంది ఈజీగా. కాబట్టి మళ్ళీ డెడికేటెడ్ కమిషన్ ఏదో టక టైప్ కొట్టేసి వర్టికల్ 50 దాటకూడదు కాబట్టి విత్ ఇన్ ద 50లో యాజ్ పర్ ది కాన్స్టిట్యూషనల్ బెంచ్ చెప్పినట్టుగా మేము వర్టికల్ 50 దాటమంటే నువ్వు 42 చెప్పినావు కదా. మరి 42 చెప్పినప్పుడు మళ్ళీ నేను కోరుతా ఉన్నా, గౌరవనీయ సుప్రీంకోర్టుకు పోవాలి, మీలాంటి పెద్దలందరినీ పట్టుకొని పోయి కృష్ణమూర్తి కేసు ఎప్పుడో 2010 బాబద్ది, వికాస్ కిషన్ రావు 2021లో చెప్పింది 3గురితో కూడిన ధర్మాసనం. మేము అడుగుతా ఉన్నాం, మా దగ్గర చాలా పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ ఉన్నది, చాలా కమ్యూనిటీస్కి అవకాశమే రాలేదు కాబట్టి రివ్యూ చేసి లార్జర్ బెంచ్ ద్వారా మాకు న్యాయం చేయండి, జడ్జిమెంట్ ఇవ్వండి అని చెప్పి కోరాలని నేను అడుగుతున్నాను. అది అంకిత భావం, అది రోల్ మోడల్ అంటారు. మీరు ఏది చేయకుండా అన్ని తప్పులు చేసుకుంటా న్యాయం చేయకుండా సిస్టమ్ అంతా కొలాప్స్ చేసేసి రోల్ మోడల్ అంటే ఎవడు? ఇది ప్రజాస్వామ్యం. అందుకని నేను ఏమంటానంటే, ఇప్పుడు మీలాంటి వాళ్ళు బీసీ ఉద్యమం చేస్తా అంటున్నారు కాబట్టి ఈ అంశాలన్నీ కూడా ప్రజల మధ్య తీసుకెళ్ళాలి. ప్రజలు ఖచ్చితంగా ఈ అంశాల పట్ల ఖచ్చితంగా రెడీగా ఉన్నారు. ఎందుకంటే మీకు అనుభవం ఉంది, ఒక బీసీ కమిషన్ చైర్మన్ గా ఏదైతే రోల్ మోడల్ ఏది కాదు అనే అంశాలు ఉన్నాయి. కాబట్టి రానున్న రోజుల్లో ఆ దిశగా మీరు అడుగులు వేయాలని కోరుకుంటున్నా. రెండవది, ఈ మన ఛానల్ ఒకసారి మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అని చెప్పేసి ఒక సందేశం ఇస్తే మనకు వాళ్ళు మీ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళంతా కూడా సబ్స్క్రైబ్ చేస్తారు. మీ అభిమానులు కానీ చాలా మంది ఉన్నారన్న నీకు బీసీ కమిషన్ లో ఉన్నారు కాబట్టి, మీరు బీసీ ఉద్యమంలో ఉన్నారు కాబట్టి ఒకసారి మన బీసీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అని చెప్పి తప్పనిసరి. మీరు అన్నట్టుగా ఇంతకుముందు బీసీ ఉద్యమం అంటే రెండు తీరుగా చూసుకోవాలి. ఈ రాష్ట్రంలో ఇప్పటివరకు ఉన్నటువంటి పెద్ద మనుషులంతా కూడా సామాజిక ఉద్యమాలకు గొప్ప పునాది వేసి అప్పటి నుండి బాపూజీ గారి నుంచి మొదలు పెడితే కృష్ణయ్య గారి వరకు ఇవాళ వచ్చిన కొత్త వాళ్ళందరూ కూడా ఒక సామాజిక ఉద్యమానికి పునాదులు వేసిండ్రు, బలమైన పునాదులు వేసిండ్రు, అనేక హక్కులను సాధించారు, విద్యా ఉద్యోగ రంగాల్లో ఎదగడానికి అవకాశం కల్పించారు. ఇవాళ రాజకీయ ఉద్యమం దిశగా ముందుకు పోవాల్సినటువంటి అవసరం. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. బాబాసాహెబ్ అదే చెప్పిండు కదా, అదే చెప్పాను. పొలిటికల్ పవర్ మాస్టర్ కి అన్నాడు, నేను అందుకే ముఖ్యమంత్రి పదవి కోసం ఎస్సీ నాయుడిని రాజీనామా చేసినా, బీసీ ముఖ్యమంత్రి కావాలని. 7 ఏళ్ల ఉద్యోగం వదిలేసిన సమయం ఆసరమే. చూసినాం, అన్ని చూసినాం. 56% ఉన్నాం, ఎస్సీ ఎస్టీ బీసీలు కలిపి 85% ఉన్నాం.
మనకి ఇంతమంది ఉండి మళ్ళీ ఎవరైనా ఏమనిస్తారా, వాళ్ళు రిజర్వేషన్ పెడతారా, వీళ్ళు మెచ్చార్జీలు వేస్తారా, బచ్చార్జీలు వేస్తారా, సర్పంచ్ టికెట్లు ఇస్తారా, ఎమ్మెల్యే టికెట్ ఇస్తారా, ఎన్ని రోజులు ఇంకా మనం ఇది. అందుకని ఒకనాటి ఉద్యమాలు మనం చదువుకొని బాగుపడడానికి అయినాయి. ఇవాళ కృష్ణయ్య గారు కూడా కలిసి వారితో కూడా కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. కృష్ణయ్య గారు కావచ్చు, మందకృష్ణ కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, అందరం కలిసి బహుజన రాజ్యాధికార స్థాపన దిశగా ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అవసరం అనుకుంటే మరో స్వాతంత్ర సమరంలో బహుజనుల హక్కుల కోసం బాబాసాహెబ్ ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని ముందు పెట్టుకొని రాహుల్ గాంధీ గారు పదే పదే చూపిస్తాడు కదా, ఈ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మనం అందరం కూడా బహుజన రాజ్యాధికార స్థాపన దిశగా ముందుకు పోదాం. ఆ దిశగా ఇవాళ సమయం ఆసన్నమైంది. అందుకోసమే నేను వినోదనప్పుడు చెప్పిన రాగానే, అన్నా ఇంకా టీఆర్ఎస్ లో ఉన్నారా అంటే నేను ఏఎస్ లో లేదని చెప్పిన. నేనన్నా మాకు ఎవరు బాసులు అంటే నాకు బహుజనులే నా బాసులు, అందుకని వాళ్ళ కోసం ప్రయత్నం చేయాలనేటువంటి సంకల్పంతో ముందుకు పోతున్నా అని చెప్పి వివరించడం జరిగింది. ఇవాళ D6 గాలి వినోద్ కుమార్ గారు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో లా డిపార్ట్మెంట్ లో వారు HODగా చేశారు, డీన్గా చేశారు. ఒక దళిత బిడ్డ, ఒక పేదరికం నుంచి వచ్చినటువంటి వాడు, చదువుకునేటప్పుడు సంక్షేమ హాస్టల్ నుండి పురుగుల చారు నీళ్ళన్నం తిన్నోడు. ఇవాళ ఇంకో 6-7 సంవత్సరాలు ఉండగానే ఈ రాష్ట్రంలో ఒక బలహీన వర్గాల నుండి ముఖ్యమంత్రి కావాలనేటువంటి ఒక సదుద్దేశంతో, ఒక సంకల్పంతో వారు రాజీనామా చేసి ఇవాళ D-JAG నడుపుతున్నారు. అంతేకాకుండా D6 లాంటి ఒక సామాజిక మాధ్యమాన్ని మనం ముందుంచిండు. దీన్ని సబ్స్క్రైబ్ చేయడం మనందరి బాధ్యత. ఇది సబ్స్క్రైబ్ చేయడం అంటే మన ఛానల్ను, మన మాధ్యమాన్ని మనం ఎలివేట్ చేసుకున్నట్టుగా. కాబట్టి మీ అందరూ కూడా మనవి చేసేదంటే SC, ST, BCల అనేటోళ్ళు, సామాజిక ఉద్యమకారులు, ప్రజలు D6 వెన్నుదలుగా నిలబడతాం. D6 లో ఒక కార్యక్రమం వచ్చిందంటే లక్షల మంది వ్యూస్ రావాలి. అదే కదా బాబాసాహెబ్ కోరుకున్నది. అలాంటి ఆ సిద్ధాంత భావజాల ప్రచారంలో నిమగ్నమై నిరంతరమై పనిచేస్తున్నటువంటి D6 ను మన బలంగా ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేద్దాం. ప్రతి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున దాన్ని మనం ఆమోదించి ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేయాలని చెప్పి ఈ కార్యక్రమంలో నన్ను పిలిచి మీతో మాట్లాడించి మీకు పరిచయం చేసినటువంటి వినోదాలకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ D6 ను కాపాడుకుందాం, బహుజనుల గలాన్ని బలంగా వినిపిద్దాం. జై భీమ్, జై భీమ్, జై భీమ్ అన్న. థ్యాంక్ యూ అన్న. జై పూలే, జై భీమ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న.